ఇంకొక పక్కన 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. విశాఖపట్నం డేటా హబ్ అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ $15 బిలియన్ ఇండియాలో పెట్టడం, అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి రావడం మనకు ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్, బిగ్ బ్రేక్ త్రూ కూడా. ఇప్పుడు అలాంటిది అక్కడ ఇంకా చాలా మంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వీఆర్ గోయింగ్ టు లే ది ఫౌండేషన్ వెరీ సూన్. అనదర్ 6 months అమరావతిలో ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రావడమే కాకుండా వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ విత్ ఇన్ 6 months టైం. ఇది ఒక పక్కన చూస్తే ఈరోజు విద్యుత్ శక్తి, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతకుముందు 32,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచి 9 సార్లు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 39 పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఇంతవరకు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను. మినిమం 4 సంవత్సరాల్లో 29 లోపల ₹4 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం. అది దాని మీద ₹1.19 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం. అది అన్ఇమాజినబుల్ అచీవ్మెంట్ అవుతుంది. అది ఒక పక్క చేశాం. సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లో జలకళ సంతరించుకున్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత 950 TMs అనుకుంటారు రఫ్గా. ఇప్పుడు చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. దగ్గర దగ్గర నీళ్లు ఉండే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లో బ్రహ్మాండంగా ఫుల్ రిజర్వాయర్స్ లెవెల్స్ ఎప్పుడూ రానంత మనం చేయగలిగాం. ఇది కూడా ఒక అచీవ్మెంట్. ఇంకొక పక్కన విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్స్ అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇంకొక పక్క హార్టికల్చర్ డెవలప్మెంట్. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫ్రూట్ బౌల్గా తయారైంది. ఇది ప్రపంచానికి తయారవుతుంది. సీమలో ఆటోమొబైల్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఎనర్జీలో కూడా మీరు గ్రీన్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మన మీటింగ్లో ఏంటంటే మెయిన్గా వచ్చాడు ఆయన. ఓకే, ఈరోజు మనం గ్రోత్ రేట్, నేను చాలాసార్లు మనందరం మాట్లాడుకున్నప్పుడు మనందరం ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని ఫలితాలు అభివృద్ధిలో కనపడాలి. లాస్ట్ ఇయర్ 12.05% మనం జిఎస్టిపి గ్రోత్ సాధించాం. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లో 10.91 మనం గ్రోత్ వచ్చింది జిఎస్టిపి. ఆల్ ఇండియా లెవెల్ 8.8. రెండో త్రైమాసిక మాసంలో మంత్లీ క్యాలిక్యులేట్ చేయడం కానీ కేపీఐస్ కానీ కొంత రఫ్ ఎస్టిమేట్ చేశారు మన వాళ్ళు 11.28 అని. అయితే జాతీయ స్థాయిలో 8.7 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవి. రేపు ఎల్లుండి దీన్ని బేస్ చేసుకొని బడ్జెట్ ప్రవేశపెడతారు. కాబట్టి ఆల్ ఇండియా లెవెల్ కంటే మెరుగ్గా ఉన్నాం. కానీ మనం అనుకునింది 16%, 17% జరగాలి. అది కరెంట్ ప్రైసెస్. కాన్స్టెంట్ ప్రైసెస్ కూడా దీనికంటే ఎక్కువ రావాలి. అది మన పిఎస్ వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పక్కన రెవెన్యూ రియలైజేషన్ కూడా దీనికి మ్యాచింగ్ కింద ఉండాలి. ఈ గ్రోత్కు రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్షన్ ఉండాలి. ఇంకొక పక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ టైం మీ అందరితో మాట్లాడినప్పుడు అందరూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నవ్వు మనం చేంజ్ చేసి గేరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం. అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ గేమ్ చేంజర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, రియల్ టైమ్ గవర్నెన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మనం అందరూ దాన్ని కూడా ఇచ్చేస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా డేటా అంతా మెచ్యూర్ అయింది.
ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ యూస్ కేసెస్ అన్ని ప్రారంభించాలి. కానీ ఇంకా కొద్దిగా మీరు కానీ ఉపయోగించుకోగలిగితే ఈ ఇయర్ 2026 టోటల్ డిఫరెంట్ ఇయర్ అవుతుంది. అది కూడా మనం వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలనలో రెవెన్యూ ప్రక్షాళన స్టార్ట్ చేశాం. రాజముద్రతో అంత మునుపు గడిచిన ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని అది ఇష్టానుసారంగా అన్ని కూడా రికార్డ్స్ అన్ని మార్చేసి 22 వేసి మొత్తం గందరగోళంగా తయారైంది.